నీ దగ్గర నుంచి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలని ఉంది తెలుసా. నేను చూస్తుంటే భలే అనిపిస్తుంది ఇన్స్పైర్డ్గా. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాము, జనరల్గా మేమున్నా మమ్మల్ని కామెంట్ చేస్తారు చాలామంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, ఎంత పొట్టిగా ఉన్నావు ఏంటి, ఎంత బొక్కగా ఉన్నావు ఏంటి అని చెప్పేసి, దయ్యంలో ఉన్నావు అని, రాక్షసులో ఉన్నావు అని ట్రీట్ చేస్తుంటారు కదా. సో తను అలాంటి చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణమైనా, లేదంటే మనం ఏ వాతావరణంలో నువ్వు కరేబియన్ దీవులలో ఉన్నా నిన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు. సో జనరల్గా అలాంటి ఏమైనా ఫేస్ చేస్తారు, కామెంట్స్ అయితే చేస్తారు, కానీ చాలా మంది చేశారు. సో తన ఫీల్ అయ్యేది, ఏడుస్తుంది, ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కామెంట్ అని, ఒక గల్లీలో వాళ్ళు కానీ ఏదో ఒకటి అంటారు. సో తను ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది, ఒక రోజంతా ఫీల్ అవుతుంది, మస్తు ఏడుస్తుంది, ఎందుకు ఇట్లా అయ్యింది నాకే అని అంటది. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది. ఇంకా ఒక 1 డే మొత్తం తినడం మానేస్తారు, రైస్ అనేది ఏం తీసుకోదు, అట్లాగే ఉంటుంది. అందుకే ఇంత బక్కగా ఉంది, తినమంటే తినదు అసలు. ఇంకా బాగా వాళ్ళ కామెంట్లు పట్టించుకుంటావా? ఏమని కామెంట్ చేస్తారు నేను జనరల్ గా? ఇంకా దానికి ఫీల్ అయిపోతారా? మరి ఎవరికైనా బాగా అనిపిస్తుంది. నిజంగా ఎంత అందంగా ఉంటావు తెలుసా, నిజంగా చెప్తున్నా, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా, నిజంగా నువ్వు చాలా బాగున్నావు. నువ్వు వాళ్ళు బ్యాడ్ కామెంటింగ్ అంటున్నారు, నువ్వేంటి ఇలా అన్నా అంటున్నారు అని అసలు పట్టించుకోక ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా నువ్వు అసలు. జస్ట్ చిన్న ఒకటి ఉంటే యు ఆర్ ద టాప్ తెలుసా. అనుకున్నావు ఎప్పుడైనా అలా, వాళ్ళు ఎందుకు నాన్న అంటే అనుకోని అని? మరి అనుకోవాలి కదా. యా, సో నీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా అనుకున్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటావు ఎక్కువ? నేనే మనసులో బాధపడుతాను. నువ్వే బాధపడుతుంటావా? అక్క ఉంది కదా, చెల్లితో ఎందుకు షేర్ చేసుకో? తిడతావనా? ఎందుకు ఊకే ఒక్కసారి 2 సార్లు ఊకే బాధపడతా ఉంటది కదా. సో రియాక్ట్ అయ్యి ఇట్లా తిడతాను, ఎందుకు నువ్వు ఇట్లాగే ఉంటావు అని అంటాను కదా, అట్లా. సో అంతే, సపోర్ట్ అయితే తనకే, ఇంట్లో వాళ్ళందరూ తనకే, కానీ తన మైండ్ సెట్ ఏంది, ఫస్ట్ ఫుడ్ తీసుకోదు, ఇట్లాగే డిప్రెషన్లో ఉంటుంది, ఆలోచిస్తుంది. సో అంటే దేనికైనా టెన్షన్స్ పడుతుందా తను? అంటే ఏ విషయానికైనా బాధపడుతుంటుందా? అంటే మెయిన్ ఇదే కదా. అవును, అదొక్కటి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు మంచుకున్న వాళ్ళకి కూడా తప్పవు ఇవన్నీ. ఇప్పుడు తనకు అలా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు అంటూనే ఉంటారు. ఇది కాకుండా ఇంకేమైనా ప్రెషర్స్ తీసుకోవడం, ఇంకేమైనా బాధపడడం అలాంటివి ఏమైనా? అంటే ఊర్లో సెటిల్ అవుదాం అనుకుంది, తనకు అనేది మంచిగా వర్క్ చేసుకొని ఇల్లు కట్టించుకుందాం అట్లా అనుకుంది. ఓకే, వాళ్ళకి అంటే వాళ్ళ అమ్మ నాన్నకు ఆస్తి పొలాలు అవేం లేవా? ఏమీ లేవు. ఓకే, మరి అంత ఏం కాదు. సో జనరల్గా మరి వాళ్ళ తమ్ముడు అప్పుడప్పుడైనా వచ్చి మాట్లాడుతుంటారా? ఎప్పుడో ఒకసారి ఏదన్నా పండగ అయితే అట్లా, ఏదన్నా ఫంక్షన్, మిక్చర్ ఫంక్షన్, ఏదైనా మ్యారేజ్ అయినాక వస్తారు, మాట్లాడతారని. ఓకే, సో తను ఇంటి దగ్గర సెటిల్ అవుదామని అనుకుంటుంది. ఓకే, రీసెంట్గా మొన్న కృష్ణానగర్ వెళ్ళినాము, ఏదో షూట్ ఉందనని. ఓకే, రమ్మని అన్నారు. అంటే ఒక అక్క పిలిచింది తిన్నే నన్ను, చెయ్యి నీకు టైం పాస్ అవుతుంది, నువ్వు ఇట్లా రీల్ చేస్తున్నావు కదా ఇన్స్టాలోని, నువ్వు చెయ్యి అంటే ఇట్లా వెళ్ళినాము. ఒక ఏజెంట్ ఉంటాడు కదా, సో ఆ ఏజెంట్ తిన్న మాస్క్ తీయమన్నాడు. తీసినాక నువ్వేంది ఇట్లా ఉన్నావు, నిన్ను ఎవడన్నా పెట్టుకుంటారా అసలు, నీ అవతారం ఏంది, నువ్వేందని మస్తు తిట్టినాడు. తనకి ఇట్లా మూవీస్కి అట్లా వెళ్ళడం ఇష్టం తినికి చాలా ఫస్ట్ నుంచి. సో వెళ్తే తను ఇట్లా తిట్టినాడు, మస్తు ఏడ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము 3 నెంబర్స్ 4 నెంబర్స్ వెళ్ళినాం, వచ్చేసినాం తిన కోసం. సో తినకి వెళ్ళాలని ఇష్టం, తిన కోసం ఆ రోజు టైం తీసుకొని మరీ వెళ్ళినాం. అంటే వాళ్ళు చూడలేదా ఫొటోస్ కానీ? ఫొటోస్ ఏం లేదు, కృష్ణారాయణ అంటే నార్మల్ ఉంటుంది కదా. సో ఒక అక్క చెప్పింది, తిన లేదు పెట్టుకుంటారులే, ఏం కాదు, మంచిగా చేస్తావు కదా నువ్వు, పర్లేదు నేను మాట్లాడతానని తీసుకెళ్ళింది తిని. సో నువ్వు రానని నేను వెళ్ళిన. సో వెళ్ళినాక ఆయన ఎవరో ఏజెంట్ అంట, మస్తు తిట్టినట్టు తిని బాధ అనిపించింది. ఎందుకు తిన అనేదే ముందు ఇట్లా చేయాలని తనకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఎక్కడైనా ఎవరైనా పెట్టుకుంటారులే, మనకైతే తెలియదు కదా. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అదేమో నువ్వు ఇట్లా చేస్తావా అని తన్ని తిట్టినారు, ఇద్దరిని తిట్టినారు. ఓకే, నువ్వు రాకూడదమ్మా ఇట్లాంటి ఆమె, నువ్వు బయట తిరగకూడదు అని అన్నారు ఏజెంట్. ఆయన భయపడతారు అట్లానే, ఆయన కూడా అట్లా అన్నాడు. దేనికి భయం? ఇట్లా పళ్ళు ఉన్నాయి కదా, సో దాని మూలన అట్లా అన్నాడు. ఆ రోజు మస్తు బాధపడ్డాను నేనైతే. తిన కూడా ఏడ్చింది. ఇంకెమ్మటి వచ్చినాం అక్కడి నుంచి, నాగోల్ నుంచి మేము ఇక్కడికి 3:30కి వచ్చినాం కృష్ణానగర్. ఆ ఏజెంట్ మస్తు తిట్టినాడు, నువ్వు ఇట్లా మూవీస్కి అది రాకూడదమ్మా, అట్లా ఎందుకు వస్తావు నువ్వు అని అన్నాడు. అక్కడ ఉన్నవాడు ఇంటర్వ్యూల వరకు వచ్చింది, మూవీస్ వరకు వెళ్ళలేదంటారా? ఏమో వెళ్తుందనని మా నమ్మకం ఉంది. సో మరి అంతా దేవుడు
నువ్వేమనుకున్నావు ఆ రోజు అలా జరిగినప్పుడు? బాగా అనిపించింది. ఇక నువ్వు బాధపడ్డం బంద్ చేయి, ఇంకా చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉంటావా? అరే నేను చేస్తా అని అనుకోవాలి తప్పితే ఇంకా మళ్ళీ ఇక ఎంతసేపటికి ఇక బాధ అయింది. ఎప్పుడు వదిలేస్తావు? భయాన్ని వదిలేసావు, మంచిగా స్టైల్గా రెడీ అవుతున్నావు, మంచిగా మేకప్ ఆర్టిస్ట్లా రెడీ అవుతున్నావు. ఇంకా బాధ దీనికి చెప్పు, బాధపడతారు అలాగే? నీకు బాధపడను. ఇప్పుడు బాధపడవా? పడదు. ఎందుకు? ధైర్యం వచ్చింది కదా. ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిందా? ఎలా వచ్చింది? నీకు అమ్మో, నాలో ధైర్యం వచ్చిందా? సో స్వీట్ ఆఫ్ యూ.